హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ పత్రిజీ అహింస మహాయాగంలో భాగంగా మనం ఏకతా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 5వ రోజుకు చేరుకున్నాం. ముందుగా మనం 11 గంటలకు 11 నిమిషాలు అందరం కూడా ఏకతా ధ్యానంలో పాల్గొందాము ఫ్రెండ్స్. మరి మనకందరికీ తెలుసు మనం ఎలా ఆహ్, కూర్చోవాలి ధ్యానానికి అని చెప్పేసి. అందరం కూడా కళ్ళు 2 మూసేసుకుందాం. కళ్ళజోడున్న వాళ్ళు పక్కన పెట్టేసుకుందాం. వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్ కింద కూర్చోగలిగిన వాళ్ళు బాస్పెట్‌లో వేసేసుకోవచ్చండి. లేదు పైన చైర్స్‌లో కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోవచ్చు. ఇలా కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. సో, మనమంతా కూడా అన్ని విషయాలను, అందరిని కాసేపు అలా మర్చిపోయి విశ్రమించేసేద్దాము. ఈ కూర్చునే ఈ అద్భుత క్షణాలు మనతో మనముండే అద్భుతమైన క్షణాలండి. కాబట్టి అన్నింటిని కాసేపు మర్చిపోదాం. వెళ్తున్న ఆలోచనలను గమనిస్తూ మనలో సహజంగా, సరళంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉందాము ఫ్రెండ్స్. మన ముక్కు కొన భాగాన మనం చేస్తున్న ఈ 11 నిమిషాల ధ్యానం చాలా ప్రత్యేకమైనదండి. పత్రిజీ అహింస మహాయాగంలో భాగంగా అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం చేస్తున్నది ఈ ధ్యానం.
ఫ్రెండ్స్, నెమ్మది నెమ్మదిగా మన సహజ స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాము ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందాము అండి. సో, ఈరోజు ఇంత చక్కటి ధ్యానానికి, ఈ గొప్పదైన ఈ ధ్యానాన్ని మనకందించిన మన గురువుగారైన పత్రిజికిను ఒక్కసారి బిగ్ క్లాప్స్ అండి. యాహ్! ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో, మరి ఇవాళ ఏదైతే మనం 'బద్రీజీ అహింస మహాయాగం' అంటూ చేపట్టామో 5వ రోజుకు చేరుకున్న రోజు. సో, మరి మనకు ఏంటి 'బద్రీజీ అహింస మహాయాగంలో' అహింసైత భూమాత సాక్షాత్కారం మరి ఎలా మనం వీక్షించగలం? సో, మనం మన పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలోనే ఆ జ్ఞానాన్ని అందుకోగలుగుతామండి. అందుకే ప్రతిరోజు ఒక మాస్టర్ యొక్క సాంగత్యంలో ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ, ఈ జ్ఞానాన్ని మనమంతా కూడా అందుకుంటూ వస్తున్నాం కదూ! సో, అందుకే మరి ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు మాస్టర్ సుదీప్తి గారు. సో, మేడం గారికి వెల్కమ్ చెప్పేసుకుందామండి. మేడం, వెల్కమ్ మేడం. మీకు ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు వెల్కమ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. శ్రీ శక్తి పిరమిడ్ నిర్వహిస్తున్నటువంటి అహింస శాకాహార జగత్తుకి ఎంతగానో కృతజ్ఞతలండి. ఎందుకంటే పత్రి సార్ కోరుకున్నటువంటి శాకాహార జగత్తు కోసము ఎంత అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నాము. మరి మనందరిని ఇలా కలిపినటువంటి జగద్గురువు, విశ్వగురువు, మైత్రేయ బుద్ధుడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి, మరి శ్రీమతి స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క జూమ్ సెషన్‌ని నిర్వహిస్తూ తెర వెనుక పార్టిసిపేట్ చేస్తున్న ఎంతో మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. మొట్టమొదట ప్రతి ఒక్క మానవుడు ఎంతో అద్భుతమైనటువంటి జీవన శైలి జీవిస్తూ ఉంటారు. ఈ భూమి మీద జన్మ తీసుకొని ఆ తల్లి కడుపులో ఉన్నటప్పుడు ఆ నవమాసాలు ఆ తల్లి ఎలాగైతే ఆహారం తీసుకుంటుందో, మాట్లాడుతుందో, వింటుందో, చూస్తుందో అవన్నీ బిడ్డ పైన ప్రభావం చూపిస్తాయన్నమాట. అందుకే ఏం చెప్తారు అంటే కడుపుతో ఉన్నటువంటి గర్భిణి పేరెంట్స్ ఇద్దరు ముఖ్యంగా ఎప్పుడైతే సరైన మార్గంలో ఉంటారో, అంత సరిగ్గా ఆ యొక్క వర్క్స్ అన్నీ కూడా వాళ్ళ లైఫ్ అంతా కూడా అంత హ్యాపీగా ఉండిపోతుందనమాట. మరి చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, మనకి కేవలము ఈ యొక్క మాంసం తినటము, గుడ్లు పెట్టడము, ఇవన్నీ ఆహారంగా పెడితే బిడ్డలు చాలా పౌష్టికంగా, ఆరోగ్యవంతంగా ఉంటారు అని అనుకుంటారు. ఇది అక్షరాల కేవలం ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే ఏ ఒక్క కోడిని కానీ, ఒక జీవిని కానీ మాంసంగా తినటం అనేటువంటిది ఆహారమే కాదు. అది నిజంగా చెప్పాలి అంటే విషంతో సమానము. అలా విషతుల్యమైన ఆహారాన్ని ఆ తల్లిదండ్రులు తెలియకుండా వాళ్ళ పిల్లలకి పెడుతున్నారు. మరి ఇప్పుడు జన్మ తీసుకుంటున్న పిల్లలంతా ఎలా ఉన్నారంటే ఆహ్ అసలు తెల్లవాయి ముట్టరు, ఎగ్ తినరు. కోడులను అవి వాడు ఫుడ్‌గా పెట్టినా తినేవారు కాదు. మరి మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ న్యూటన్ గారి మిసెస్ లక్ష్మీ మేడం గారు. మా లక్ష్మీ మేడం గారు చిన్న బిడ్డగా ఉన్నప్పుడే చాలా చిన్న వయసు 3 ఇయర్స్ ఆ ఏజ్‌లోనే వాళ్ళ పేరెంట్స్ పెడుతూ ఉంటే మేడం తినేవారు కాదంట. ఎందుకంటే అక్కడ స్పష్టంగా మనకేమైపోతుందంటే గత జన్మల యొక్క సంస్కారము. ఆ గత జన్మలలో మనము ఏదైతే తీసుకొని ఉంటామో, మన లోపల మన ఆత్మలో ఆ జ్ఞానం అంతా నిక్షిప్తమై ఉంటుందనమాట. చూడండి ఒక పిల్లవాడిని ఒక ఇంజినీరింగ్ చేర్చాలి అంటే, ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎన్నో కాలేజీలు వెతుకుతారు. ఫుడ్ ఎలా ఉంది? వాతావరణం ఎలా ఉంది? రూమ్‌మేట్స్ ఎలా ఉన్నారు? ఇలా ఎన్నో పరిశోధించి ఆ పిల్లవాడినో, పాపనో అక్కడ వదలటానికి వాళ్ళు ఎంతో తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. మంచి వాతావరణంలో పెట్టాలి అని. మరి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తారు అంటే, దీని మీద అవగాహన ఉంది.
మరి ఎప్పుడైతే ఆహారం మీద అవగాహన లేదు చాలామంది మానవులకి. అందుకే మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఏం చేశారంటే, "అరే నాయనా! నువ్వు సరైన ఆహారం తీసుకో, యుక్తాహారం తీసుకో. ఆ! ఆ యుక్తాహారంలో కూడా ఆహ్, యుక్తంగా భోంచేయి. గొంతు వరకు భోంచేయొద్దు. నీకు 4 ఇడ్లీ తినగలిగితే 3 ఇడ్లీనే తిను. కొంచెం గ్యాప్ వదులు" అని ఇలాంటివన్నీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినవి. మరి ఎంతో మాస్టర్స్ ఎన్నో పుస్తకాలలో రచించినవి అన్నీ కూడా పత్రి సార్ మనకి బహిర్గతం చేసి ఉన్నారు. మరి మొట్టమొదట పత్రి సార్ ఎప్పుడైతే 25 ఇయర్స్, 40 ఇయర్స్ బ్యాక్‌లో ఈ అహింస గురించి తెలుసుకున్నప్పుడు దీన్ని అందరికి చెప్పటానికి ప్రయత్నించారు మొట్టమొదట. చాలా తీవ్రమైన అపోజిషన్ అంటే వ్యతిరేకత వచ్చిందనమాట మొదట్లో జనాలంతా దగ్గర కూడా. కానీ ఆయన ఎక్కడ తన పట్టునైతే వదలలేదు. ఇది సత్యం. దీన్ని వెలికి తీయాల్సిందే. ఖచ్చితంగా అందరికీ చెప్పవలసిందని తను ఎంతో దృఢంగా, పట్టుదలగా ప్రతి ఒక్క చోట శాకాహారం విశిష్టతను తెలుపుతూ వచ్చినప్పుడు ఎంతోమంది మాంసం తినే వారందరూ కూడా శాకాహారులుగా మారిపోయారండి. మరి అలాంటి గొప్ప ప్రయత్నం చేసినటువంటి స్త్రీ శక్తి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా నా హార్ట్‌ఫుల్ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఇవన్నీ ఎంతో ధైర్య సాహసాలతో కూడుకొని చేయాల్సినటువంటి వర్క్స్ అన్నమాట. మరి ఎవరయ్యా ఈ పిరమిడ్ మాస్టర్స్, ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్నవాళ్ళు అంటే ధైర్యవంతులు. అటువంటి ధైర్యవంతులే ఇంత ధైర్యంగా చెప్పగలరు. మరి ముఖ్యంగా బయట ఎక్కడ వెళ్ళినా కూడా ఆహ్, ఒక ఆదివారం పూట కానీ ఇంకేదైనా ఒక ఫెస్టివల్ చూసినప్పుడు ముస్లిమ్స్ ఫెస్టివల్స్ చూసినప్పుడు కానీ, మరి చూడండి ఆ ముస్లిం సోదరులంతా ఏం చేస్తారంటే, వాళ్ళకు రంజాన్ వచ్చినప్పుడు ఒక 41 రోజు కనీసము ఆ ఎంగిలి గూడా మింగకుండా అంత దీక్షతో, అంత పట్టుదలతో ఉంటారు. మరి ఒకానొక సమయంలో నా చేతికి ఒక పుస్తకం వచ్చింది. అల్లా గారు ఉన్నటువంటి ఆ సమయంలో ఆయన దగ్గర ఎంతో ప్రియాతి ప్రియమైన శిష్యులుండేవారు. ఆ శిష్యులందరూ మరి ముఖ్యంగా అల్లా గారు కూడా ఎక్కడ కూడా మాంసభక్షణ గురించి చెప్పలేదు. మాంసం తినేవాళ్ళే కాదంట వాళ్ళ శిష్యులు కానీ, వాళ్ళ శిష్యులు గానీ, వాళ్ళ శిష్యులు గానీ, ఆ తర్వాతి తరంలలో ఈ యొక్క మాంసభక్షణ రావటము అంటే అలా ఒకరి నుంచి ఒకరికది వ్యాప్తి చెందింది. మరి ఇప్పుడు ఎక్కడో ఎన్నో చోట్ల చూస్తుంటాం. పిల్లలంతా విద్యాభ్యాసం కోసం వెళ్తుంటారు చదువుకోటానికి. కానీ ఒకరికొకరు ఆ పిల్లలు ప్రోత్సహించడము, ఎగతాళి చేయటము, ఛాలెంజ్‌లు పెట్టుకోవడము, బెట్లు కట్టుకోవడము, తినకుండా ఉండేవాడి చేత తినిపించడం. కానీ ఎప్పుడైతే ఆ విద్యార్థి ఒక ధ్యానం తెలిసి, శాకాహార విశిష్టత తెలిసి, మాంసాహారం యొక్క దుష్పరిణామాలు తెలిసినప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ వేలు కూడా పెట్టాడనమాట. అసలు అటు పక్క కూడా పోడు. వాటని తప్పితే ఖచ్చితంగా వాళ్ళందరిని కూడా శాకాహార మార్గంలోకి తీసుకొస్తారు మన పిల్లలు. అందుకే ఈ ఇప్పుడు మన పిల్లలందరూ కూడా విద్య పేరుతో, ఉద్యోగాల పేరుతో బయటికి వెళ్ళి ఎన్నో చోట్ల వాళ్ళ యొక్క ప్రయత్నం ఏమిటి అంటే ధ్యాన శాకాహార ప్రపంచముగా అవ్వటానికి ఒక సాకు విద్య కానీ, ఉద్యోగం కానీ. అలా వెళ్ళి వాళ్ళు ఎన్నో చోట్ల ఈ పిరమిడ్ శక్తిని, వీటన్నిటిని కూడా ఎంతో మందికి తెలియచేస్తున్నారు మిత్రులారా. మరి ఇలాంటి అద్భుతమైన ఈ భూమి మీద అతి ముఖ్యంగా ఎంతో విశిష్టమైనటువంటి మానవ జన్మ తీసుకొని, ఒక పక్షి చూడండి ఏమైనా కూడా అది గింజలే తింటది. ఒక పులి ఏమైనా మాంసాహారమే తింటది. ఒక ఏనుగు ఏమైనా గడ్డే తింటది. ఒక ఆవు ఏమైనా కూడా గడ్డే తింటది. అంటే ఆ జంతువులు ఏవి తినాలో అవే తింటున్నారు. అతి సహజమైనటువంటివి తినాలి అని తెలుసుకున్న మానవుడు అజ్ఞానం అంటే అతి ఉన్నత స్థాయికి ఏ ఈజీగా ఎదగగలిగేటువంటి ఒక మనిషి ఏం చేస్తున్నాడు? తన తిరోగమనాన్ని తనే తెచ్చుకుంటున్నాడు. తన యొక్క బుద్ధిని శూన్యం అంటే ఎలాంటి శూన్యము? అజ్ఞానంతో నింపుకొని, ఆ బుద్ధి వికసించకుండా పోవడం వలన సన్మార్గంలో పోకుండా తిరోగమనం వైపు వెళ్తున్నారు. ఎవరైతే మాంసం తింటున్నారో, ఆ కోడిగుడ్లు తింటున్నారో, ఇవన్నీ కూడా సరికానటువంటిది. ఎప్పుడైతే మనము సజ్జన సాంగత్యాలలో మన దగ్గర ఒక పిరమిడ్ సెంటర్ ఉందో, వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినాలి.
ఇంకా ఏమంటారంటే, డాక్టర్స్ చెప్పారు మేడం. డాక్టర్స్ బలమొస్తుందని చెప్పారు. అవునండి. మనం ఒక చెనిక్కాయ పప్పు తీసుకొని, దాన్ని నానబెట్టుకొని, ఉడకబెట్టుకొని అలా తిన్నా కూడా లేదా ఇప్పుడు ఎన్నో ఉన్నాయి మనకి జొన్నలు, రాగులు, సొద్దలు, మిల్లెట్స్ ఇలాంటివన్నీ ఎన్నో పోషక విలువలు దానికంటే ఎక్కువ పోషక విలువలొస్తాయి మనకి. ఆ రాగులు మొలక కట్టుకున్నప్పుడు. ఇలా ఇవన్నింటిని మనం తినవచ్చు. ఏమి అంటే ఆ జిహ్వ చాపల్యంతో ఆ మానవులేం చేస్తున్నారు? అలాంటి ఫుడ్ తింటూ ఉన్నారు. కాబట్టి ఆ జివ్య చాపల్యం పోవాలి అంటే శక్తి కావాలి. ఏ శక్తి కావాలి? ఆనాపానసతి ధ్యానం అనేటువంటిది సులువైనది. ఈ ధ్యానం చేసి ఎప్పుడైతే ఈ శక్తిని వాళ్ళు కూడగట్టుకుంటారో అతి సులువుగా మరి ఇంకా ఎవరైతే గత సంస్కారాలతో ఉంటారో, గత జన్మలలో ఈ ధ్యానం చేసి ఉంటారో ఫస్ట్ డే, ఫస్ట్ మినిట్ వాళ్ళు ఆ ధ్యానానికొచ్చినప్పుడు ఎంతో మందిని మనము సేత్ క్లాసెస్‌లో చూస్తూ ఉంటాము. ఆ సేత్ క్లాసెస్ చెప్పేటప్పుడు మొట్టమొదట అక్కడ బాలకృష్ణ సారు టీమ్ మెంబర్స్ ఏం చేస్తారు, సార్ గాని, బాలకృష్ణ సార్ గాని మొట్టమొదట ఏం చెప్తారు, ఎవరైతే శాకాహారులుగా మారతారో వారు మటికి ఈ సెషన్స్‌లో ఉండాలి అని చెప్పినప్పుడు వాళ్ళు అతి సులువుగా యెస్ వి ఆర్ రెడీ అని ఛాలెంజ్ చేసి అక్కడ వచ్చి వాళ్ళు శాకాహారులుగా మారిపోతున్నారు. మరి ఇదంతా కూడా ఎంతో ఆహ్ వెళ్ళవలసినటువంటి మార్గం అన్నమాట. మరి అలా వెళ్ళినప్పుడే ఆ జీవుడి యొక్క జన్మ సార్థకమవుతుంది. మరి మన పిల్లలున్నారు, స్కూల్‌కి వెళ్తారు. వాళ్ళు చదవకుండా ఫెయిల్ అయితూ ఉంటే మనం ఏం చేస్తాము? ఖండిస్తాము. ఏంట్రా చదువుకునేది లేదా? ఇంత ఫీజు పెడుతున్నాము, ఇంత సమయం పెట్టి మీకన్నీ కావాల్సినటివి కొనిస్తున్నాము, అన్నీ తీపిస్తున్నాం. మీరు ఇట్లా చేస్తే ఎట్లా అని మనం వాళ్ళని దండిస్తాం. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని ఎవ్వరు కూడా దండించరు. ఎక్కడ కూడా ఎవరు బలవంత పెట్టరు. ఎవరి ఇష్టానికి వాళ్ళని వదిలివేస్తారు ఆ యొక్క ఉన్నతమైన మాస్టర్స్ అందరూ కూడా. మరి ఎప్పుడైతే మనము ఎంతో ఎరుకతో, జ్ఞానంతో, శక్తితో ఉన్నామో, మన జీవితాన్ని ఎవరి జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకోగలుగుతారనమాట. అలా ఉద్ధరించుకోవాలి అంటే మొట్టమొదట మనం తీసుకోవాల్సింది సరైన ఆహారం. ఆ సరైన ఆహారం ఏమిటి అంటే అతి తాజాగా ఉన్నటువంటి పండ్లు, కూరగాయలు ఏవైనా. మరి నిజంగా ఇంకా మనము ఆహ్, ఎక్కువ పోషక విలువలు పొందాలి అంటే మార్కెట్‌లో లభ్యమైతున్నవి కాకుండా అంటే ఎవరికన్నా వసతి ఉంటే, ఓపిక ఉంటే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే వాళ్ళ ఇళ్లల్లోనే లేదా వాళ్ళకి చుట్టూ ఎక్కడైనా కూడా స్థలం ఉంటే చక్కగా ఆ చెట్లని పెంచుకుంటూ, పోషించుకుంటూ వాటిని నీళ్లు పోసి, ఎరువు పోసి పెంచుకున్నప్పుడు ఏమైతుంది, అలా ఆ చెట్టు నుంచి కోసుకొనొచ్చి వెంటనే మనం వంటలలో వాడటం ద్వారా అందులో ఉన్నటువంటి 90% పోషక విలువలన్నీ మనకు అందుతాయన్నమాట. ఇప్పుడు చూడండి బయట కూరగాయలు తెస్తాం. ఒక రిలయన్స్ మార్ట్‌లోనో ఇంకెక్కడో మనకు బయట దొరికే చోట. వాళ్ళేం చేస్తారు, ఆ ముందు రోజు ఆహ్, ఇంకెక్కడి నుంచో ట్రాన్స్‌పోర్ట్‌లో తెప్పిస్తారు. ఆ ముందు రోజో వాళ్ళు ఆ చెట్టు నుంచి తీసేసుంటారు. అంటే ఎన్నో రోజులు అక్కడ గడిచిపోతది. మళ్ళీ మన ఇంట్లో వచ్చి మనం ఏం జేస్తాము, మనకది చాలా మందికి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. రోజు వెళ్లి తెచ్చుకునే అవకాశాలు కొంతమందికుంటాయి, కొంతమందికుండవు. తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు దాని పోషక విలువలు ఇంకా తగ్గిపోతాయి. అది తీసి వెంటనే పొయ్యి మీద వేయడం వల్ల దాని యొక్క ఉన్నటువంటి ఆ పోషక విలువలు మరింత తగ్గిపోతాయన్నమాట. కాబట్టి ఏం తింటున్నాం మనం ఆహారంగా? చాలా తక్కువ ఉన్నటువంటి ఆ పోషక విలువలు ఉన్నటువంటి ఫుడ్ తింటున్నాం. అలా కాకుండా ఒక నలుగురు, ఐదుగురు దగ్గరలో ఫ్రెండ్స్ కానీ అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కాయగూరలు, పండ్లు పండించుకుంటూ అలా కోసి అలా వేసుకుంటే దాదాపు 90% పోషక విలువలు మనకు అందుతాయి మిత్రులారా. రోజులో ఒక గంట సమయం మనం అలా కేటాయించుకొని, మనం ఆ యొక్క పెరటిలో, ఆ భూమిలో, ఆ మట్టితో పని చేయటం ద్వారా మన యొక్క మూలాధార చక్రం అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. మన ఎమోషన్స్ కూడా ఏమైపోతాయంటే ఒక కంట్రోల్‌లో వచ్చేస్తాయి. ఎందుకంటే మనం టీవీలో, రీల్సో, షార్ట్సో వీళ్ళతోనో, వాళ్ళతోనో కూర్చొని మన ఎమోషన్ సిస్టమ్, మన స్వాదిష్టాన చక్రాన్నంతా మనం డిస్టర్బ్ చేసుకోము. ఆ ప్రకృతితో ఆ మట్టితో, ఆ చెట్లతో మమేకమైనప్పుడు వాటికున్నటువంటి ఆ సహజ గుణాలన్నీ ఈ స్వాదిష్టాన చక్రంలోకొచ్చేస్తాయి. మరి ఎప్పుడైతే ఆ స్వాదిష్టానంలో ఎమోషన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నప్పుడు, ఆ మణిపూరక చక్రంలో ఏమైపోతాయంటే
ఎక్కడ ఎంతెంత శుద్ధి కావాలో అదంతా శుద్ధి అయిపోతూ, ఆ మణిపూరకంలో ఆ మణిపూరక చక్రంలో కూడా ఎన్నో రకాల ఇష్యూస్ ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇంకొక రకాల సమస్యలు కావచ్చు. ఇంకా ఏవైనా కూడా ఆ మణిపూరక చక్రానికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అన్నీ గూడా దూరం అయిపోతాయి. మరి ఎప్పుడైతే ఈ 3 చక్రాస్ మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాస్ అన్నీ శుద్ధి జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మన యొక్క హృదయ కేంద్రమైనటువంటి ఆ అనాహత చక్రంలో ఏమైపోతుంది, ప్రేమ తప్పితే ఇంకేమీ ఉండదు. మరి ఆ ప్రేమతో మనం ఎప్పుడైతే ఉంటామో, ఈ భూమి మీద ఈ విశ్వంలో మనం సాధించలేనిదంటూ ఏది లేదు మిత్రులారా. మనలో ఉండవలసినటువంటి అతి ముఖ్యమైన హ్మ్. ఏమని చెప్తారంటే, ద మోస్ట్ అండ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ థింగ్ ఏమిటి అంటే ప్రేమ. ఆ ప్రేమ కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు ఏదైనా అల్లరి చేస్తారు. మనం ఏం చేస్తాం వాళ్ళని ఫస్ట్ బాగా అరిచేస్తాం. ఒక్కొక్కసారి అవసరం అరవకుండా ఉంటే కాదు కొన్ని చోట్ల. అలా అరిచినప్పుడు తర్వాత ఎప్పుడో అనిపిస్తుంది. అరే! నేను ఎందుకు అరిచాను అని. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రైట్ అక్కడ కాదు అరచడం కరెక్ట్ కాదన్నప్పుడు మనం ఏం చేయాలి? మన నుంచి వాళ్ళకి ప్రేమను పంపించాలి. ఎప్పుడైతే ఆ ప్రేమను పంపిస్తామో అవతలంతా కూడా ఆహ్ కలుషితమైన ఆ వాతావరణం ఏదైతే ఏర్పడి ఉంటుందో, ఆ గృహంలో కానీ, ఇద్దరి ఏ వ్యక్తులు ఒక ఫ్రెండ్స్ కానీ, తల్లి కూతురు మధ్య గాని, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అత్తా కోడళ్ళు, బావ బామర్దులు ఎక్కడైనా ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ యొక్క మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏమన్నా ఉంటే, ఆ ప్రేమను మనం పంపించటం ద్వారా ఏమైపోతుందంటే, అవన్నీ సాల్వ్ అయిపోతాయి. అలా ప్రేమతత్వం లేకనే ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఆ సంబంధ బాంధవ్యాలలో ఎన్నో రకాల ఇష్యూస్‌ని తీసుకొచ్చుకుంటున్నాడు. ఎందుకు అంటే అజ్ఞానం. నేను నన్నంటావా? నేనంటే ఎవరో తెలుసా? ఐ యామ్ ద హైయెస్ట్ పర్సన్. నాకింత టాలెంట్ ఉంది. నేనింత గొప్ప వ్యక్తిని అనే అహంకారంలో ఉన్నప్పుడు ఏమైపోతుంది? అక్కడంతా కూడా ఆ ప్రేమ తత్వం లోబడిపోతుంది. ఎప్పుడైతే మనం ఆ ప్రేమ తత్వంతో ఉంటామో, మన యొక్క అనాహత చక్రం అనేది సరిగ్గా ఉంటుందనమాట. మరి అలాగనే ఏ సంబంధ బాంధవ్యం కానీ ఎక్కడైనా మనల్ని మనం ఎప్పుడు ప్రేమించుకుంటూ ఉంటామో, మన చుట్టుపక్కల ఉండే వ్యక్తుల్ని మనం ప్రేమించగలము. మరి ముఖ్యంగా జీవాల పైన, చెట్లని, ప్రతి ఒక్క దానిని కూడా మనం ప్రేమించగలుగుతామనమాట. మరి 'సీతాయనం' పుస్తకంలో చూసుకుంటే, ఆ సీతామాతకు అన్నీ అర్థమైపోయేవి. చిన్న బిడ్డ ఇంకా నడక కూడా రాకముందే, వాళ్ళ నాన్నగారు అలా వెళ్తుంటే నేనొస్తానని తనతో పాటు వెళ్ళి, అక్కడ ఆ కోతి కాడ కానీ, ఆ చెట్ల దగ్గర కానీ, ఎన్నో విషయాలలో సీతామాత తన ప్రేమని, తన యొక్క ప్రెజెన్స్ ఎక్కడ తన ఉనికి ఎక్కడెక్కడ అవసరమో అంతటా కూడా తన ఉనికిని ప్రదర్శించింది. మరి ఎక్కడెక్కడ మనం కూడా ఈ బాహ్య జీవితంలో, ఈ కుటుంబ వ్యవస్థలో మరి మనం ఎక్కడైనా ఒక టీమ్ వర్క్ చేస్తూ ఉంటాం స్పిరిచ్యువల్‌గా, ఆధ్యాత్మిక మార్గంలో. అక్కడంతా కూడా మనం ఎలా ఉండాలంటే, ఆ ప్రేమ తత్వంతో ఎప్పుడైతే మెలుగుతామో, అంత అద్భుతంగా అవన్నీ కూడా సరిగ్గా సాగిపోతాయి. ఏది శాశ్వతము, ఏదిన్నాళ్ళు ఉంటాము? ఉండవలసింది ఏమిటి అంటే, ఆ ప్రేమతత్వం. మరి ఆ ప్రేమతత్వం రావాలి అంటే ధ్యానం చేయాలి. సరైన ఆహారం తీసుకోవాలి. ఎప్పుడైతే ఆ మాంసాహారం తీసుకుంటామో, ఆ జంతువులకు చంపేటప్పుడు అవి పడే రోదన, బాధ, దుఃఖము అవన్నీ కూడా దాదాపు 220 పైగా అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చిపెడుతున్నాయవి. అంటే డబ్బులిచ్చి అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు. డబ్బులిచ్చి మళ్ళీ హాస్పిటల్‌లకు కొన్ని ఖర్చు లక్షల్లోనో ఇంకా ఎక్కువనో ఖర్చు పెట్టడానికి తెచ్చుకుంటున్నారు అనేటువంటి అవగాహన లేక మానవుడు ఏం చేస్తున్నాడు అంటే సరికానటువంటిది, విషతుల్యమైనటువంటిది మన శరీర వ్యవస్థనంతా కూడా హీనాతిహీనంగా దిగజారుస్తున్నటువంటి ఆ మాంసాన్ని తెచ్చుకొని తింటున్నారు. ఇంత అవగాహన మెడికల్ సైన్స్‌లో ఎక్కడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కేవలం మన యొక్క అన్నమయ శరీరం వరకే మెడిసిన్ ఇస్తారు.
మరి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, విశ్వశక్తిని తీసుకుంటామో, మన లోపలంతా ఏమైపోతుంది, ఆ ప్రాణమయ శరీరంలో అంతా కూడా ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంటాయో, అక్కడంతా కూడా ఈ విశ్వశక్తి వెళ్ళిపోయి, ఆ ప్రాణశక్తినంతా శక్తివంతంగా చేస్తుంది. అలాగనే ఆ మనోమయ శరీరంలో కూడా ఎంతో అద్భుతంగా ఆ శక్తిని నింపుకొని, ఆ మనోమయ శరీరాన్నంతా చక్కగా ఉంచుకుంటుంది. అలా ఉన్నప్పుడు ఈ యొక్క అన్నమయ శరీరం మీద ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా ఈ విశ్వశక్తితో క్లీనింగ్ జరిగిపోతూ ఉంటుంది. మరి ఎందుకు జరుగుతుందంటే, అక్కడ మనం విజ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఆ విజ్ఞానమే కోశాన్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉన్నాము. అలా మన యొక్క శరీరము, మనస్సు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటూ, ఆ ఆనందమయ కోశంలో గూడా కొంచెం శక్తి వెళ్ళిపోతుంది. మరి ఇలా ఎప్పుడైతే ఉంటామో, మనం విశ్వంతో అనుసంధానం అయిపోతాం. మన మూలంతో మనం కనెక్ట్ అయిపోతాం. ఆ మూలంతో కనెక్ట్ అయిపోయినప్పుడు సాక్షాత్తు ఆ పరమాత్మ స్థితిలో ఉండి నిర్వాణమయ కోశంని కూడా మనం యాక్టివేట్ చేసుకుంటాము. ఇలా నిర్వాణమయ శరీరం వరకు వెళ్ళి, ఆ నిర్వాణమయ స్థితికి రావాలి అంటే మనం తీసుకోవాల్సింది కేవలము శాకాహారం మటికే. లేదు మేడం నాకు అది కూడా వద్దు అంటే ఎంతోమంది వాళ్ళ ఇష్టము. చాలామంది కొన్ని వేల మంది ప్రస్తుత కాలంలో వాటరు, కొన్ని పండ్లు తీసుకొని చక్కగా జీవనశైలి ఉంటున్నారు. మేడం మరి మీరు చెప్తున్నారు ఎంతవరకు చేస్తున్నారు? నేను రీసెంట్‌గానే అండి 3 డేస్ ఒక 10 డేస్ బ్యాక్ అనుకుంటాను. 3 డేస్ ఓన్లీ వాటర్ ఒక్క రోజుకి ఒక 3 డేస్ 3 మ్యాంగోస్ తిన్నాను అంతే. అలా ట్రై చేద్దాం. ఎప్పుడు మనము ప్రతిసారి చెప్తూ ఉంటారు కదా! బ్రేక్ ద రొటీన్. రోజు ఈ ఫుడ్డు తినాలా? బాయిల్డ్ ఫుడ్డు. ఇంకా ఇవన్నీ ఎందుకు? చూద్దాం, ఉందామని 3 డేస్ అలా ప్రయత్నించాననమాట. అంటే అస్సలు ఎంత అలసట లేదు. ఎనర్జిటిక్‌గా ఎన్నో ఇంట్యూషన్స్ రావటము, వర్క్స్ ఎలా చేయాలి, ఇంకా మనం ఎలా మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి వెళ్ళాలి, మనం ఎంత ముందుకెళ్తే మన తోటివారు, మన పక్కనుండే వాళ్ళు ఇంకెంత అద్భుతంగా ముందుకు వెళ్తారు. ఇలా ఎన్నో రకరకాలైనటువంటివన్నీ కూడా ఆహ్, మన అంతరంగ ప్రయాణం అనేది అద్భుతంగా సాగుతుంది. మీరు ఉండలేరా? చక్కగా ఎంతో కొంచెం ఫుడ్ తినండి. ఉండగలిగితే ఉండండి. మరి ముఖ్యంగా ఆ పౌర్ణమి రోజులలో మనం ఎప్పుడైతే మనం ఖచ్చితంగా ఎక్కువ ధ్యానం చేస్తూ, ఆ పండ్లు లిక్విడ్ డైట్‌తో ఉండగలరు. ఉండండి. మీకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు ప్రతి మానవుడికి ఏదో ఒకటి ఉంటుంది. ఉండకుంటే చాలా హ్యాపీ. చాలా చాలా హ్యాపీ. ఒకవేళ ఉంది అంటే ఆ పౌర్ణమి సమయంలో మీరు ఏదన్నా ఒక దానిని వదిలివేయాలనుకుంటారు. అంటే ఏంటి? ఆహ్, సరికాని నమ్మక వ్యవస్థని, సరికాని ఆరోగ్యాన్ని, ఇంకా ఏవైనా మీకున్నటువంటి దాని నుంచి బయటపడాలి అనుకుంటే ఆ పౌర్ణమి రోజుల్లో మరి మనకిప్పుడు 10థ్, 11థ్ అండ్ బిఫోర్ డే 9థ్, 8థ్, 12థ్ ఈ 5 డేస్ మనం ఎప్పుడైతే ఆ పౌర్ణమి ఎనర్జీస్‌కి కనెక్ట్ అయిపోతామో, మన యొక్క ఆత్మ అభివృద్ధి అనేటువంటిది చాలా త్వరగా సాగుతుంది. కాబట్టి ఇంకా స్పష్టంగా మనము ఆహ్, ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అనుకునేవారు ఏం చేయాలంటే, ఎవరైతే ఆ మాంసాహారం వండేటువంటి పాత్రలు ఉంటాయో, ఆ పాత్రలన్నింటిని కూడా తీసి చక్కగా మార్చేసేయండి. ఒకానొక మేడంతో మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, నేను ఆఫ్‌లైన్ కూడా వెళ్లి క్లాసెస్ చెప్తూ ఉంటాను. ఒకరోజు ఒక మేడం అన్నారు, "మేడం నేను ఇలా నాన్ వెజ్ తిన్న పాత్రలు తీసేసారంట మేడం. ధ్యానం తెలిసిన తర్వాత, ధ్యాన విశిష్టత తెలిసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చేసుకునేవారంట. చేసుకున్న తర్వాత ఆ పాత్ర తీసి బయట పడేసేదంట. మళ్ళీ తెచ్చి చేసుకుంటే మళ్ళీ తీసి పడేసేదంట. మళ్ళీ తెచ్చి చేసుకుంటే మళ్ళీ పడేసేదంట. ఇంకా ఆయన చూసి చూసి ఏమైపోయింది, నేను తేవటము, నువ్వు పడేయటం ఎందుకనేసి తనే శాకాహారిగా మారిపోయాడనమాట. ఎంత వండర్‌ఫుల్ థింగ్ కదండీ! మరి ఎప్పుడైతే ఒక స్త్రీ అనేటువంటి ఆవిడ ఇంట్లో గట్టిగా నిర్ణయం తీసుకుంది అంటే, ఆ కుటుంబం అంతా మారిపోతుందండి. స్త్రీ అంటే ఇక్కడ ఒక లింగానికే కాదండి. కేవలం ఆడవారని కాదు. మరి మా ఇంటికి 2019లో ఒక అంకుల్ వచ్చేవారు.
ధ్యానానికి. మరి ఆయనకొక్కటే చెప్పాను. నా దగ్గర మీరు ధ్యానం చేయాలంటే కనీసం 41 రోజు, 90 రోజులు ఆహ్, ధ్యానం చేయాలి అంటే మాంసం మానేయమంటే చాలామంది వచ్చేవారు కాదు. అందుకు నేనేం చెప్పానంటే 90 రోజులు కనీసము మాంసాహారాన్ని, కోడిగుడ్డుని పక్కన పెట్టి, ఆ పాత్రలు కూడా పక్కన పెట్టి మీరు నాకు మా ఇంటికొచ్చి ధ్యానం చేయవచ్చు అని చెప్తానే అతను ఓకే అన్నారు ఆ అంకుల్. అలా ఆయనేం చేశారు, ఇంకా ఒక 10, 15 డేస్ తర్వాత తనకి లోపల నుంచి తినాలి అనిపించట్లేదు నాకు అని చెప్పారనమాట. మరి ఆ ప్రాసెస్ ఎప్పుడైతే అయిందో, ఇంకొక 5 డేస్‌కి వాళ్ళ మిసెస్ మా ఇంటికి వచ్చారు. ఆంటీ. వచ్చి "ఏం ధ్యానమో అమ్మా ఏంటో వచ్చినప్పటి నుంచి ధ్యానం, ధ్యానం అని కూర్చుంటున్నారని." సరే ఆంటీ మిగతావన్నీ ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయమ్మా. చాలా బాగున్నాయి. ముందు కంటే ఇప్పుడు పరిస్థితి అంతా కూడా అనుకూలంగా మారిపోయిందన. మరి మంచిదే గదా! సంతోషం గదా! మీరు కూడా ధ్యానం చేయండి. కనీసం ఒక 21 డేస్ అని చెప్పగానే ఆ ఆంటీ కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టారు. ఆమె కూడా చక్కగా శాకాహారిగా మారిపోయారు. వారి కుటుంబము మరి వాళ్ళ ఇంటికి ఆడపిల్లలు ఉంటారు కదా! వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఆడపిల్లలు ఎప్పుడైతే వస్తే వాళ్ళు ఒకటే చెప్తున్నారు. "మా ఇంట్లో మేము చక్కగా శాకాహారాన్ని మట్టుకే వండి పెడతాము." అంటే ఇన్ని జీవులు అక్కడ హ్యాపీగా నివసించటానికి, జీవించటానికి వీళ్ళందరి యొక్క పట్టుదల, ఆ తపన, ఆహ్, హ్మ్, దృఢమైనటువంటి నిశ్చయం తీసుకుంటారో, ఆ విధంగా ఆహ్, ఎన్నో జీవులు హ్యాపీగా ఉంటాయండి. మరి ఆ కోడికి గానీ, ఆ మేకకు కానీ, ఇంకా ఏవైనా కూడా మన ఇండియాలన్నా కొంచెం మేలు. ఇంకా ఇతర దేశంలో చూస్తే పాకేవి అన్నిటిని నోట్లోకేసేసుకుంటారనమాట. అలా ఎప్పుడైతే వాళ్ళు ఎన్నింటినో ఆహ్ స్టాప్ చేసేసినారు. తినటం అనేటువంటిది. తిన్నప్పుడు వారి యొక్క ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది చాలా వేగంగా పెరుగుతుందండి. మరి మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి సాధించడం కోసమే మనం ఈ భూమి పైన జన్మ తీసుకున్నాం కానీ, ఇలా నీచమైన ఆహారం తీసుకోవడానికి కాదు. "ఏం మేడం మీరలా చెప్తారా?" అనుకోవచ్చు. నిజమండి. మనము మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మనం వాళ్ళని ఎంత దండిస్తాము, కొడతాము. అలాగనే మనం కొన్ని చోట్ల చెప్పకుండా ఉంటే అది ఎంత క్రూరమైనదనేది తెలియదు. కాబట్టి తెలుసుకోవాల్సిన ఆ సమయము భూమి మీద చాలా వచ్చేసింది. అసలు భూమాత అయితే తట్టుకోలేకపోతుంది. మీరెలా చెప్పగలరు? ఎందుకంటే, నాకు కొన్ని థర్డ్ ఐ విజన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఆ థర్డ్ ఐ విజన్స్‌లో భూమాత బాధపడుతూ కళ్ళకు నీరు కారుస్తుంది. "ఎందుకమ్మా ఇంత బాధపడుతున్నావు? నా వలన నేనేమన్నా చేయగలనా చెప్పండి" అన్నప్పుడు, అప్పుడు ఆమె ఒక్కటే చెప్పింది. "ఈ భూమి మీద ఎంతోమంది చేపలను ఈ జీవహింస అనేటువంటిది మాన్పించటానికి నీ వంతు ప్రయత్నం నువ్వు ఎంత చేస్తావో చెయ్యి" అని చెప్పారన్నమాట. వెంటనే నేను ఆ అంగీకారాన్ని అంగీకరించాను. ఎందుకంటే మనందరము పత్రిజీ గారి సంకల్పం మరీ ముఖ్యంగా ఆహ్, భూమాత యొక్క ఆనందం కోసం మనం జన్మ తీసుకున్నాం. మరి ఆ సీతామాత ఎక్కడికి దొరికిందండి? భూమిలో నుంచి దొరికింది కదా జనక మహారాజుకి. మరి ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవి కూడా శాకాహారిగా మారటము, శాకాహారిగా జీవించటము అనేటువంటిది సరైన మార్గం. మనం ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి వెళ్ళాలి. ఆ హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి వెళ్ళే దారి కరెక్ట్‌గా వెళ్ళినప్పుడే మనం బెంగుళూరు చేరుకుంటాము. లేదు మధ్యలో ఎక్కడో క్రాస్ తీసుకొని నేను బెంగుళూరు వెళ్ళాలంటే ఎప్పుడు చేరుకోం. నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. ఇంకెప్పుడు చేరుతావో అప్పుడు చేరుతావు నువ్వు బెంగుళూరుకి. అంటే అక్కడ ఎంత టైం వేస్ట్ అవుతుంది. అన్నింటికంటే మనకు అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే సమయము. ఈ సమయం అనేటువంటిది ఒక్కసారి మనము ఆహ్, వృధా చేశామా మళ్ళీ రాదు. సరైన టైంలో సరైన పనులు చేయటం మానవుడి యొక్క అద్భుతమైనటువంటి బుద్ధి కుశలత. మన పిల్లల్ని 10 ఏళ్ళొచ్చిన తర్వాత స్కూల్‌లో వేస్తామా? ఇప్పుడు అందరూ ఎన్నేళ్ళకేస్తున్నాము?
3 పడి పడకముందే వేస్తున్నాను. ఎల్‌కేజీ, యూకేజీ ఇలా 2 క్లాసులు అయిపోయిన తర్వాత గాని సారీ ఫ్రెండ్స్. ఆ పిల్లలక్కడ మళ్ళీ మనకు ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు దాదాపు 14, 15 సంవత్సరాలు ఒక్కొక్కరు ఇంకా కొద్ది ముందు వెళ్తే 13 సంవత్సరాలకి ఆ 10థ్ క్లాస్ పూర్తవుతది. 10థ్ అయిపోతేనే ఇంటరు, డిగ్రీ అంటే ఎంత వాళ్ళు ఆ బాహ్య జీవితానికి ధనం సంపాదించుకోవడం కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు. మరి మన ఆధ్యాత్మిక పురోగతికి ఇంత కాలిక్యులేషన్స్, ఇంత టైం లేదు కదా! మనం ఇప్పుడు అనుకున్నామంటే ఈ క్షణాన మనం శాకాహారులుగా మారిపోవచ్చు. ఈ క్షణాన మనం ఎంతోమందిని శాకాహారులుగా మార్చటానికి ఆ జ్ఞానాన్ని ఎన్నో చోట్ల ర్యాలీస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్‌ని అలా కదిలించారంటే, ఈ ర్యాలీలో పాల్గొనడం వల్ల నాకిలాంటి అనుభవము, అది ఫ్యామిలీలో ఒక చేంజ్ కావచ్చు, సొసైటీలో ఒక చేంజ్ కావచ్చు. ఎంత అద్భుతంగా ఈ పిరమిడ్ మాస్టర్స్ యొక్క జీవితం ఆనందంగా సాగిపోతుందంటే, అంత అద్భుతంగా సాగిపోతుంది. కొంతమంది పేరెంట్స్ చూడండి ఏం చేస్తారంటే హ్మ్. ముందు కాలంలో ఆహ్, తర్వాత వాళ్ళ పిల్లలకి ఇల్లు కట్టేయడము, కొంచెం ఆస్తి అంతా దాచిపెట్టి పెట్టింటారు. కానీ వాడు ఒక తెలివితేటలు, బుద్ధి ఉన్నవాడైతే అవన్నీ కాపాడుకుంటాడు. అదే అవన్నీ ఉన్నాయి కదా అని ఎంతో బద్ధకంగా, అజ్ఞానంతో వేస్ట్ చేసుకున్నవాడు అవన్నిటిని పోగొట్టుకుంటాడనమాట. అందుకే చాలామంది ఇప్పుడేం జేస్తున్నారు, ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టే బదులు హ్యాపీగా ఎంజాయ్ జేస్తున్నారు. అలాగా మనం కూడా ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు, వనరులను మనము ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకోవడంలో మొట్టమొదట ఏంటి మన ప్రయత్నం అంటే శాకాహారము. ఎప్పుడైతే పత్రి సార్ చేసినటువంటి వంట ఇక్కడ ఎవరైనా తిన్నవారుంటే చేతులెత్తండి. సార్ చేసిన వంట తిన్నవారు ఎవరైనా ఉంటే? ఎంత సార్ టేస్ట్ చేస్తారండి. అసలు సార్ చేసిన ఫుడ్ తినడం అంటే నిజంగా ఎంత హ్యాపీనెస్. ఎన్నో సార్లు తిన్నాను నేను సార్ చేసిన వంట కానీ, సార్‌తో గడపటం కానీ. అంటే ఇక్కడ నేను గ్రేట్ అని చెప్పట్లేదండి. అంత అద్భుతమైన మార్గంలో మనం ఉన్నప్పుడు, ఆ గురు పరంపరలో మనం ఉన్నప్పుడు, మన యొక్క బాధ్యతాయుతంగా మనం ఏం చేయాలి అంటే, పత్రి సార్ కోరుకున్నటువంటి ఆ శాకాహార జగత్తు కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలాగా భావించి, వాళ్ళు ఎక్కడ, ఎప్పుడు, ఎలా వీలవుతే అలా మరి నేనైతే ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పుడప్పుడు, మరి వాట్సాప్‌లలో, స్టేటస్‌లలో ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా ఆ యొక్క అహింస గురించి, శాకాహారం విశిష్టతను గురించి అన్ని చోట్ల నేను చెప్పుకుంటూ ఉంటాను. అలా ఎవరో ఒకరు మారిపోతారు. మన ప్రయత్నం ఏమిటి? చెప్పటం. మన ధర్మం ఏమిటి? చెప్పడం. ఎక్కడ మనం నోరు విప్పి చెప్పాలో, అక్కడ నోరు విప్పి చెప్పకుండా ఉండటం తప్పవుతుంది. మరి ఆ భీష్ముడు అంపశయ్య మీద ఎందుకు పడిపోయాడు అంటే, తను ఎప్పుడైతే నోరు విప్పాలో అక్కడంతా నోరు విప్పలేదు. అందుకే ఆయన ఆ చివరి దశలో ఆ ముల్లుల పైన ఉన్నటువంటి ఆహ్, ఫోటో విష్ణు సహస్రనామ పుస్తకాల పైన ఉంటుందనమాట. నాకిలా డౌట్‌లొచ్చేవి. ఎందుకు ఈ ఫోటో ఇదే పెట్టినారు వీళ్ళు? ఇంకొక ఫోటో పెట్టొచ్చు కదా! ఇంకేదో పెట్టొచ్చు కదా! ఈ ఫోటో ఎందుకు పెట్టినారని అడిగేదాన్ననమాట నేను. మా అమ్మ వాళ్ళని, మా నానమ్మ వాళ్ళని, ఇంకా నా చుట్టుపక్కల ఎవరు కనిపిస్తే వాళ్ళని. వాళ్ళేమంటే నేనొస్తున్నానంటే ఇలాంటి క్వెషన్స్ ఇస్తే ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ సమాధానం తెలియదు. కొంతమంది తెలియదని చెప్తారు. కొంతమంది తప్పించుకుంటారు. మరి ఎప్పుడైతే నేను ఈ పీఎస్ఎస్ఎంలోకొచ్చానో, ప్రతిసారి చెప్పిన స్పీచెస్ అన్నీ వింటూ వచ్చానో, నాకివన్నిటికి సమాధానాలు దొరికిపోయాయి. మరి ముఖ్యంగా సీతమ్మ గారు ఏం చేసేవారంటే, ఆ పిల్లలు ఎంత యుక్త వయసుకొచ్చినా కూడా తల్లి ఆ పిల్లల మీద భుజం వేసి మాట్లాడము, బుగ్గలు నమరటము, చేతులు స్పర్శించటము, అవన్నీ చేసేదనమాట. అలాగే ఒక తండ్రి కూడా ఆడపిల్ల ఎంత వయసుకొచ్చినా కూడా తనని ఆహ్, ఎ స్పర్శించటం వలన వాళ్ళు బాహ్యంగా ఎక్కడెక్కడో ఏవేవో ఆహ్, ఇతర మార్గాలలోకి వెళ్ళే అవకాశాలుండవనమాట. మనకు ఎంత డబ్బులు సంపాదించుకున్నా, ఆ కుటుంబ వ్యవస్థని సరిగ్గా తీసుకువెళ్ళాలి. ప్రకృతిని సంరక్షించుకోవాలి. జంతువుల మీద ప్రేమ, ఆ జంతువుల మీద కరుణ, ఆహ్,
ముఖ్యంగా పంట పొలాలని ఎలా మనము కాపాడుకోవాలి? ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి పంట రాబడి ఎలా పెంచుకోవాలి? ప్రతి విషయం 'సీత' అనే పుస్తకంలో ఇవ్వటం జరిగిందండి. మరి నిజంగా నన్నడిగితే ప్రతి ఒక్కరు కూడా ఆ 'సీత' అనే పుస్తకం చదివి తీరవలసిందే. మరి ఇంకా చూస్తే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందజేస్తూ ఉంటారు. ఒకరోజు ఏమైందంటే మా నైబర్స్ మేము ఒకేసారి ఒక 'జనతా గ్యారేజ్' మూవీకి వెళ్ళామనమాట. వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ టాక్ ఏముంది అంటే, "అబ్బా! ఊరికే వెళ్ళాము హెడేక్ పిక్చర్" అన్నారు. మరి నాకేమనిపిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆ ఊర్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తున్నారు. ఆ అబ్బాయి ఎంతో ప్రేమించిన అమ్మాయిని కూడా ఆ సొసైటీ కోసం ఏం చేస్తాడు, ఆ అమ్మాయిని కాదనుకున్నాడు. తన వరకు అది కరెక్ట్. కొంతవరకి కరెక్ట్ కాకపోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఏమనుకున్నాడు ఆ సొసైటీకి హెల్ప్ చేయాలని ఆ అమ్మాయిని కూడా కాదనుకుంటాడనమాట. ఇలా ఎన్నో పాయింట్స్ నాకక్కడ అన్నీ కొలాబరేట్ అయిపోయినాయి. ఎంత గ్రేట్ కదా అలా ఉండటము అని అనిపించింది. అంటే ఎప్పుడైతే మన యొక్క జ్ఞాన స్థితి, అవగాహన స్థితి పెరుగుతూ, పెరుగుతూ వస్తుందో, ఆ చూసే దృష్టికోణం మారిపోతూ వస్తుందనమాట. మరి ప్రస్తుత సమయంలో మనం చూస్తుంటే ఎక్కడైనా గానీ, ఒక పిల్లవాడు ఖచ్చితంగా చాలా మంది పిల్లలంతా ఇంజినీరింగ్ అనేటువంటి ఒక దాంట్లో పడిపోయారు చదవాలనేసి. మరి అలా వెళ్తూ, వెళ్తూ ఎక్కడైనా వెజిటేరియన్ కాలేజెస్ ఉన్నాయా? ప్రతి పేరెంట్ ఎందుకు మనం అప్లై పెట్టము? పేరెంట్స్ చోట ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు వెజిటేరియన్ కాలేజ్‌ని ప్రమోట్ చేయమని అందరూ అడిగితే ఎందుకు ప్రమోట్ చేయరు? మన పరిపాలకులు ఎందుకు చేయరండి? అంటే మనకడిగే ధైర్యం లేదు. అమ్మో! ఓన్లీ ఓటేసే హక్కుంది. మనకడిగే ధైర్యం లేదు. అంటే మారాల్సిందెవరు? మనము. మనం ఎప్పుడైతే మారతామో ఆ డబ్బులిస్తే ఓటింగ్ వేసే పద్ధతి ఉంది. దాన్ని మనం తీసుకోకుండా అందరిని ఎప్పుడైతే మోటివేట్ చేస్తూ ఉంటామో, ఇవన్నీ ఈ సొసైటీలో రావాల్సిన మార్పులు. నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి అంటే, మనం మొట్టమొదట శాకాహారము, ధ్యానం ఈ రెండిటిని పట్టుకుంటే చాలండి. ఈ రెండిటిని మన పిల్లలకిచ్చామంటే, ఇంకా వారి జీవితం ఆనందప్రాయంగా ఉంటుంది. మరి ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ కూడా వాళ్ళకి ధైర్యం లేదు. చాలా మంది పిల్లలకి ధైర్యం లేదిప్పుడు. మరి ఆ ధైర్యాన్ని ఎవరు అందిస్తున్నారు అంటే ఒక్క ధ్యానం చేసేవాళ్ళే అందిస్తున్నారు. మిగతా పేరెంట్స్ అంతా కూడా చాలా నేను చూసిన వరకు ఆహ్, కొంతమంది ధ్యానం చేయకపోయినా కొంతమంది అందిస్తున్నారేమో. కొంతమందయితే వాళ్ళు గూడా డీలా పడిపోతున్నారు పేరెంట్స్ కూడా. అమ్మో! మేమింత ఇలా ఉన్నాము. మా అబ్బాయి చదవలేకపోతున్నాడు. ఎవరేమనుకుంటారో, తొక్క ఎవ్వరేమనుకున్నా ఎవడేం పెట్టడు, చెయ్యడు. అందరూ ఇంజినీర్స్ అయిపోతే మిగతా మిగతా ఫీల్డ్స్ అన్నీ ఎలా రన్ అవుతాయి? ఎవ్వరికి వాళ్ళు యూనిక్ అండి. ఎవ్వరికి వాళ్ళ ప్రత్యేకత వాళ్ళకుంటుంది. వాళ్ళొక పర్పస్ తీసుకొని భూమి మీద జన్మ తీసుకో అంటారు. వాళ్ళేం జేస్తున్నా ఓకే, ఓకే, ఓకే అని చెప్పమని పత్రి సార్ మనకు చెప్పారంతే. మన బాధ్యత ఏమిటి తల్లిదండ్రులుగా అంటే, వాళ్ళకి ఫుడ్ ఇవ్వటం, డబ్బులు మనం ఎంత పెట్టగలమో అంత పెట్టడము, వాళ్ళకి బట్టలు కొనిచ్చటము, ఇంకా వాళ్ళకేదైనా కావాలంటే మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చెయ్యటమే మన యొక్క తక్షణ కర్తవ్యం అంతే. వాడు చదువుకుంటాడా? ఫెయిల్ అయితాడా? ఉద్యోగం పోగొట్టుకుంటాడా? ఓకే. నీకు వెనకాల నేనున్నా. మనం ఎంత ఉంటే అంత దాంట్లో హ్యాపీగా ఉందామనే సపోర్ట్ ఇవ్వండి పేరెంట్స్ చాలు అంతే. ప్రతిరోజు ఎన్ని పనులున్నా ఆ పిల్లవాడు మ్యారేజ్ అయిపోయి వాళ్ళ పిల్లలకి ఎంత ఏజొచ్చినా కూడా తల్లికి బిడ్డనే గదండీ! మరి ఆ తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి అంటే వాళ్ళతో సమయం పెట్టి మాట్లాడటం. ఎంత ఓపికతో మనం వాళ్ళతో మాట్లాడతామో ప్రతి విషయం పేరెంట్స్ దగ్గర వాళ్ళొచ్చి చెప్తారు. ఇంకా ఎన్నో దుష్పరిణామాలు జరగటం అన్నీ ఆగిపోతాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి అంటే, వండే వాళ్ళంతా ఎవరు వండుతున్నారు? తినేవాళ్ళే వండుతున్నారు ఎక్కువ చోట. వాళ్ళకే ధైర్యం లేదు, ఓపిక లేదు, శక్తి లేదు. ఇంకా తినే వాళ్ళకేమైపోతుంది? అదే ఎనర్జీ వచ్చేస్తుంది. ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది.
గమనించండి. ఒక 10 డేస్ ఫుల్ ఒక 4, 5 అవర్స్ ధ్యానం చేసి ఆ ఫుడ్ తిని చూడండి. ఒక 2 రోజులు బయట ఎక్కడెక్కడో పెళ్ళిళ్ళకి వెళ్లి తినొచ్చి చూడండి. ఎలా ఉంటుందో ఆ యొక్క వేరియేషన్స్ అనేటువంటివి. అందుకే చాలామంది సీనియర్ మాస్టర్స్ పత్రి సార్‌తో గడిపినటువంటి మాస్టర్స్ అందరూ కూడా మనం ఎన్ని క్లాసెస్ పెట్టి బయట ఫుడ్ తెప్పించినా వాళ్ళక్కడ తినరు కాక తినరు. ఇంట్లో ధ్యానులు చేసినటువంటి ఫుడ్ మట్టికే వాళ్ళు తింటారు. మరి ముఖ్యంగా సీనియర్ ధ్యానం అంటే ఎక్కువ ధ్యాన శక్తి కలిగినటువంటి వారే వండటానికి వాళ్ళు ఇష్టపడతారు. వాళ్ళు సింగిల్ మినిట్ మేడం. అది సింగిల్ మినిట్. చెప్పండి మేడం. వస్తున్నా వాకిలి తీస్తున్నా. యాహ్! అసలు ఈరోజు క్లాస్ హైలైట్‌గా ఉంది. హైలైట్‌లో హైలైట్‌గా ఉంది ఫ్రెండ్స్. కదూ! అసలు మేడం ఆ డేర్‌గా, ఓపెన్‌గా చెప్పటం అనేది ఎక్సలెంట్. సూపర్బ్ ఫ్రెండ్స్. యెస్. ఒక ధ్యానికే అంతటి ధైర్యం వస్తుందండి. ఇది ఆషామాషి కాదు. సో, మేడం గారి సాధన, సో, ఆ జ్ఞానం ఎక్సలెంట్ ఈరోజు. మేడం ప్లీజ్ మేడం కంటిన్యూ. ఎంతసేపు ఉంది మేడం? ఇంకా 5 మినిట్స్. ఓకే మేడం. ఆ టైం బట్టి నేను కంక్లూడ్ చేయడానికి అడుగుతాను అంతే. యాహ్! ఇంకా 5 మినిట్స్. మరి ఎప్పుడైతే మనము చేయగలము అనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ రావాలన్నా, మనం ఏదైనా చేయాలి అన్నా కూడా మనలో ముఖ్యంగా ఏముండాలంటే శక్తి. మరి ఆ శక్తి ఎక్కడి నుంచొస్తుంది? ఎప్పుడైతే ఆ సామూహిక ధ్యానాలలో పాల్గొనటం ద్వారా, మరి పిరమిడ్ శక్తిని తీసుకోవడం ద్వారా, మన దగ్గర ఎక్కడెక్కడ పిరమిడ్స్ ఉంటాయో, ఆ పిరమిడ్స్‌లో వెళ్లి మనం కూర్చొని ధ్యానం చేయాలి. ఆ పిరమిడ్ అనేటువంటి యాంగిల్ ఎంత ఇంపార్టెంట్. ఆ యాంగిల్ నుంచి ఎంత విశ్వశక్తి వస్తుంది. చిన్న హెడేక్ నుంచి పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ అన్నీ మనకు బయటికెళ్ళిపోతాయి. మరి ముఖ్యంగా రీసెంట్‌గా మేము ప్రొద్దుటూరులో వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అనేటువంటి 100/108 రాయలసీమలోని అతి పెద్ద మెగా పిరమిడ్ నిర్మిస్తున్నామనమాట. అక్కడ 41 డేస్ మెడిటేషన్ చేస్తే ప్రతి ఒక్కరు మార్నింగ్ 6-9 పెట్టినామనమాట మెడిటేషన్. అందరైతే అప్పుడే 41 డేస్ అయిపోయిందా? ఇంకా కొద్ది రోజులు చేద్దాం అంటున్నారు. మరి గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీసెంట్‌గా 11 డేస్ చేశాం. నేను సండేతో 11 డేస్ అయిపోయింది. అందరూ మళ్ళీ మేడం మళ్ళీ పెట్టండి. మేడం మళ్ళీ పెట్టండి. అంటే ఆ పిరమిడ్స్‌లో ధ్యానము ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటామో అంత అద్భుతంగా అది చెప్తే అర్థం కాదండి. అనుభవించినప్పుడు ఆ ఫ్లేవర్ అనుభవించినప్పుడే అర్థమవుతుందనమాట. మరి ఇలాంటి శక్తి క్షేత్రాలు ప్రతిసారి అన్ని చోట్ల రావాలని చెప్పారు. ఎక్కడెక్కడెక్కడ మనకు పిరమిడ్స్ ఉన్నాయో అక్కడక్కడంతా వెళ్ళి మన సమయం ఒక్కటే మనం పెడుతున్నాం. ధ్యానం చేయటం అంతే. ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయంటే అన్ని మిరాకిల్స్ జరుగుతాయండి. మరి మనం ధ్యానం చేసేటప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. మరి చుట్టుపక్కల వాళ్ళేమో అనుకుంటూ ఉంటారు. వీళ్ళకేందబ్బా ఇలా పిచ్చి పట్టింది ఎప్పుడు పోతూ ఉంటారని. కానీ వాళ్ళకిప్పుడు హ్మ్. అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు అర్థం కాదు వాళ్ళకి. ఏదో ఒక సమయానైతే అర్థమవుతుందనమాట. మరి 2012లో ఎప్పుడైతే నేను ధ్యానానికొచ్చి నేను వచ్చిన 1 వీకే పత్రి సార్ నన్ను ధ్యాన ప్రచారం చేయి, సప్తాహాలు చేయమన్నారు. అలా ఎప్పుడైతే స్టార్ట్ చేశానో 12లో అంతా స్కూల్సు, కాలేజెస్ చుట్టుపక్కల విలేజెస్, బీటెక్ కాలేజెస్‌లలో అన్ని చోట్ల తిరిగి క్లాసెస్ చెప్పినప్పుడు నా మీద కాన్ఫిడెన్స్ నాకే పెరిగిపోయిందనమాట. అయితే మధ్య మధ్యలో ఒకసారి బెంగుళూరుకి, మరి ప్రొద్దుటూరుకి ఎప్పుడైతే పత్రి సార్ వస్తున్నారో, సార్ వచ్చినప్పుడల్లా ఎక్కడున్నా వెళ్లి సార్‌ని కలిసేవాళ్ళమనమాట. ప్రతి సంవత్సరం కూడా దసరా కంటే ముందు సార్ ఖచ్చితంగా మా ప్రొద్దుటూరుకొచ్చేవారు. మరి ఒకానొక సమయమున సార్ కడతల్లో ఉన్నారంటే మేము హైదరాబాద్‌కి వెళ్ళినాము. అలా వస్తూ సార్ కడతల్లో ఉన్నారంటే వెంటనే కడతాల్‌కి వెళ్ళిపోయాము. మరి సారయితే ఎంత దగ్గరగా తీసుకొని ఇలా భుజం మీద చెయ్యేసి మా ప్రొద్దుటూరు వాళ్ళయ్యా, మా ప్రొద్దుటూరు వాళ్ళయ్యా అని చెప్తూ ఉంటే అక్కడ ఒక తెలియని హ్యాపీనెస్. ఇంకొక సైడ్ నాకెంత బాధ్యత ఉంది గదా! సార్ ఇలా దగ్గరికి తీసి ఇంత చెప్తున్నారంటే మనకెంత బాధ్యత ఉంది. మనం ఎంత ఇంకా ఎన్ని వర్క్స్ చేయాలి? ఎలా చేయాలి? ఒక క్వెషన్ మార్క్ అన్నమాట. దాన్ని ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేసి. మరి ఎప్పుడైతే అనుకుంటామో ఆటోమేటిక్‌గా తనకి కావాల్సిన వనరులన్నీ మనకు చుట్టుపక్కల నుంచి అందుతాయి. అంత అద్భుతంగా మన యొక్క జీవిత ప్రయాణాన్ని ముఖ్యంగా ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనం భాగస్వాములుగా ఉన్నామంటే, మనం ఎన్నో జన్మల నుంచి చేసుకునే పుణ్యమో,
ఉంటేనే మనం సార్‌తో నడవటం కానీ, సార్‌తో స్పెండ్ చేయడం కానీ, మరి ఆ సదానంద యోగితో గూడా మనం ఎంతో ట్రావెల్ చేశాం కాబట్టే, ఈరోజు ఈ సొసైటీలో ఇక్కడ ఉన్నాము. వి ఆర్ నాట్ అట్ ఆల్ ద నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. మరి మనందరి బాధ్యత ఏమిటంటే, ఈ అహింస శాకాహారయుత భూమి కోసం మనం అందరం ప్రయత్నం చేయటము, మరి ఎంతో మందిని ఈ ధ్యాన మార్గంలోకి తీసుకురావటము, మరి ఇంకా ఎంతో మందికి పిరమిడ్ శక్తిని మనం తెలియచేయటం. ఏదో ఒకటి జెప్పి వాళ్ళని ఆ పిరమిడ్ కాడికి తీసుకెళ్ళిపోవడము, అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి అది చూస్తే చాలు వాళ్ళే ధ్యానంలో కూర్చుండిపోతారు. మన ప్రయత్నం ఏంటంటే అక్కడికి తీసుకువెళ్ళడమే అంతే. ఆ ప్రయత్నం మనం ఎలా అయితే ఆ చిన్న బిడ్డ ఫస్ట్ స్కూల్‌కెళ్ళాలంటే చంకకేసుకొని తీసుకెళ్తామో, ఇక్కడ అలా కాకుండా చేపట్టుకొని తీసుకెళ్ళిపోయినామంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ లైఫ్ అంతా కూడా ఒక స్టార్ లాగా షైన్ అవుతూ ఉంటుంది. మరి ఈ అవకాశం ఇచ్చిన శ్రీ శక్తి పిరమిడ్‌కి మరి సాయి మేడంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వ్యూయర్స్ అందరికి కూడా కృతజ్ఞతలండి. మరి ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి ధన్యవాదాలు. మరి మనందరి గురువుగైనటువంటి సదానంద యోగి గారికి కృతజ్ఞతలు. మరి మీ అందరికి కూడా ఈ సందర్భంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. యాహ్! ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్. ఎక్సలెంట్. సూపర్బ్! అసలు ఈరోజు క్లాసయితే నేను అద్భుతంగా ఉందన్న నా మాటలు కూడా చాలవేమో. నిజంగా చెప్తున్నాను హార్ట్‌ఫుల్‌గా. అసలు ఒక్కొక్కటి వివరిస్తూ మనం ఎలా తినాలి? ఏంటి? ఇన్ని ప్రోటీన్స్ ఉన్నాయి కదా! మరిక్కడ అవసరమా? ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు మేడం నిజంగా. ఏదైతే మనం పత్రిజ అహింస మహాయాగం ఏదైతే పెట్టామో, సో, అది ఫుల్‌ఫిల్ అయ్యిందని నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. యెస్. మీ ఎనర్జీస్ కూడా అంతే బావున్నాయి. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సో, హ్మ్. నేను కూడా పిలవగానే మీరు ఒప్పుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. యాహ్! ఫ్రెండ్స్ విన్నారు కదూ! వీక్షించారు కదూ! సో, ఏంటి అహింస? భూమాత సాక్షాత్కారాన్ని మరి ఏ విధంగా కళ్ళారా మనం వీక్షించవచ్చు. మన గురువుగారి కోరికే ఇప్పుడు మన కోరిక అయి ఉందండి. కదూ! ఆ ఆశయము మన ఆశయమే. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క ఆశయం. సో, ఇవన్నీ పిరమిడ్ మాస్టర్స్ కంపల్సరీ ఇది పాటిస్తారండి. బట్ వాళ్ళ కర్తవ్యం నెక్స్ట్ ఏంటంటే దీన్నంతటిని స్ప్రెడ్ చేయటమే. ఇందాక మేడం గారన్నారు. ఎవరేమనుకుంటారా? అదా? ఇదా? ఏమి అనుకోద్దండి. అసలు లేదు ముందుకు వెళ్ళిపోండి. హ్మ్. నిజంగానే. మనకెప్పుడో సార్ గూడా చెప్తుంటారు. మనం వేరే వాళ్ళ దృష్టిలో మనం పిచ్చోళ్ళమే మేడం అసలు పిచ్చోళ్ళలాగానే కనిపిస్తామని. కాకపోతే తొందరలో వాళ్ళు గూడా పిచ్చోళ్ళ లోకంలో వాళ్ళు గూడా కలిసిపోతారనమాట. ఇందులో అయితే నో డౌట్. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఈ ధ్యాన మార్గంలోకి రావాల్సిందే. ఈ అహింస మార్గంలోకి తప్పకుండా రావాల్సిందే ఫ్రెండ్స్. యెస్. దట్ ఈస్ ద పత్రిజీ. ఆ సంకల్పం అంత దృఢమైన సంకల్పం. సో, చాలా గొప్పది. అందుకే మేమంతా కూడా పత్రిజీ మార్గాన్ని ఎప్పుడు కూడా అనుసరిస్తూనే ఉంటాం. ఏమంటారు? ఇది తుది శ్వాస వరకు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మేమైతే సగర్వంగా చెప్పుకోగలం. యాహ్! థాంక్ యూ సో మచ్. సో, రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ ధ్యానాన్ని, ఈ జ్ఞానాన్ని అందుకుందాము మరి. థాంక్ యూ. అండ్ ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మీకు ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందుంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం మరవద్దు. మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందిస్తాయి కనుక. అండ్ షేర్ చేయటం అస్సలు మరవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఇంత జ్ఞానం మనతోనే ఆగిపోకూడదు. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క ఆణిముత్యం అండి. సో, మరి వారి జ్ఞానం మన దాకనే ఆగిపోకూడదు. మనం ఎంతో మందికి అందివ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ జ్ఞానం ఎంతో మందికి ఉపయోగపడుతుంది. మనకు తెలీదు. ఎవరు ఎదురు చూస్తుంటారో ఈ జ్ఞానాన్ని అందుకోవటానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. సో ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నాను ఇది కనీస బాధ్యత మనం షేర్ చేయటం. సో అందుకని చెప్తున్నాను. మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ మేడం.